హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నవ్వుస్. వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే మినీ వ్లాగ్ వచ్చేసి సండే మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి. సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను సేమియా ఉప్మా అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది సేమియా ఉప్మా చేస్తే గట్టిగా ముద్దలాగా అయితే వస్తూ ఉంటుంది. అలా కాకుండా పొడి పొడిలాడుతూ రావాలంటే నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సేమియా ఉప్మా పొడి పొడిలాడుతూ రావాలి అంటే సేమియాని అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. ఇక్కడైతే నేను డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. మంచిగా వేపుకొని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు పక్కనైతే పెట్టుకుంటాను. అదే కళాయిలో అయితే 50 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి అయితే తాలింపు దినుసు అయితే వేసుకోవాలి. దినుసులు వేసుకొని మంచిగా వేపుకోవాలండి. వేగిన తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. వేసుకొని అందులోకి అయితే కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని అందులోకి అయితే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గుతాయండి. ఇష్టం ఉన్న వాళ్ళు తాలింపులో జీడిపప్పు, వేరుశెనగ గుళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేనైతే వేయలేదండి. మనమైతే మంచిగా వేపుకోవాలి. వేగిన తర్వాత 1 గ్లాస్ సేమియాకైతే 1 గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వేసుకొని వాటర్ అయితే మంచిగా మరగనివ్వాలండి. వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సేమియా అయితే యాడ్ చేశాను. సేమియా యాడ్ చేసిన తర్వాత 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మగ్గనిస్తే యమ్మీగా ఉండే సేమియా ఉప్మా అయితే రెడీ అవుతుంది. కొంచెం చల్లారితే సేమియా ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇది పంచదారతో కానీ ఏదైనా చట్నీతో కానీ సర్వ్ చేసుకోవడమే.